వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రైతు భరోసా పెన్షన్లపై అపోహలు నమ్మవద్దన్న సీఎం రేవంత్ రెడ్డి. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య ఆధ్వర్యంలో 49వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు. వరంగల్ జిల్లాలోని ఐలోని జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న దేవాదాయ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్న నాయకులు. వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన క్రీడాకారులు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేసిన డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడం కోసం అహర్నిశం శ్రమిస్తున్న వితీషారెడ్డి. ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలన్న జడ్పీటీసీ ఎలుగోడు వెంకటేశ్వరరెడ్డి. ఓ వ్యక్తిని జైలు పాలు చేసిన గురి తప్పిన గులేరు. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా సూరారం నవీన్ కుమార్ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి. యానాల వీరారెడ్డి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రైతు భరోసా పెన్షన్లపై అపోహలకు తావులేదని, పాత లబ్ధిదారులకు యథావిధిగా ఈ పథకాలు అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్లో ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి విశేషాద్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం హైదరాబాద్లో ప్రజాపాలన దరఖాస్తుల సరళి క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ముఖ్య కార్యదర్శి విశేషాద్రితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పెన్షన్లపై అపోహలకు తావులేదని, పాత లబ్ధిదారులకు యథావిధంగా ఈ పథకాలు అందిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో లబ్ధి పొందిన వారు, కొత్తగా కావాలనుకునే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన దరఖాస్తులో కుటుంబ వివరాలతో పాటు అభయహస్తం గ్యారంటీ పథకాల వివరాలు కూడా ఇచ్చారని, పథకాలు కావాల్సిన వారు టిక్ చేయడంతో పాటు ఈ వివరాలు కూడా నింపాల్సి ఉందన్నారు. రైతు భరోసా, వృద్ధాప్య పెన్షన్, వితంతు, చేనేత, బీడీ కార్మికులకు దివ్యాంగ పెన్షన్లు పాతవారికి యథావిధిగా ఇస్తామని వెల్లడించారు. కొత్తవారు దరఖాస్తు చేసుకోవాలని, ప్రజాపాలన దరఖాస్తుల అమ్మకాలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన కార్యక్రమానికి హాజరవుతున్న ప్రజలకు తాగునీరు అందించడంతో పాటు నీడ కోసం టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పాత పథకాల విషయంలో ఎలాంటి గందరగోళానికి గురి కావద్దన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య ఆధ్వర్యంలో 49వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ బాలబాలికల సెలక్షన్స్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ క్లబ్ సాంస్కృతిక సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని ప్రసంగించారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య ఆధ్వర్యంలో 49వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ బాలబాలికల సెలక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఫ్రెండ్స్ క్లబ్ సాంస్కృతిక కార్యదర్శి చింతకింది కృష్ణయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొని మాట్లాడుతూ మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయని చెప్పారు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొని ఆలేరుకు మంచి పేరు మొదటి స్థానంలో ఉంచాలని కోరారు. క్రీడల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని చెప్పారు. పూల నాగయ్య క్రీడలకు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంఏ ఏజాజ్, ఎంపీటీసీ ఆర్య ప్రశాంత్, కౌన్సిలర్ గుత్త సమంతారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ, మాజీ సర్పంచ్ ఆకవరపు మోహన్ రావు, సీనియర్ నాయకులు ఎగ్గిడి యాదగిరి, వల్లపు ఉప్పలయ్య, నీలం వెంకటస్వామి, ఎంఎస్ విజయ్ కుమార్, తుంగ కుమార్, ఎండి జైనుద్దీన్, మల్లెల శ్రీకాంత్, పోరెల్ల సతీష్, బీసా కిరణ్, ముదికొండ శ్రీకాంత్, పల్లె సంతోష్, కాసుల భాస్కర్, చక్కిలం శ్రీనివాస్,
చింతకింది రామాంజనేయులు, కేసరి యూత్ అధ్యక్షులు రేగు బాలనర్సయ్య, గోలనకొండ ఉప సర్పంచ్ మైసయ్య, ఎండి బాబా, పిక్క శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు, కబడ్డీ ఆర్గనైజింగ్ జిల్లా సెక్రటరీ అల్లెట్టి రామ్కొండల్, గడసంతల మధుసూదన్, బొమ్మల మల్లేశం, పూల చందర్ కుమార్, సింగం విజయ్ కుమార్, అచ్చన్న సురేందర్, మంగళగిరి నవీన్, కానుగు రాము, యాట సందీప్తో పాటు నాయకులు, ఫ్రెండ్స్ క్లబ్ సభ్యులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. కుర్చీ ఓకే ఓకే ఇట్లా క్రీడలు ఇవాళ జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయిలో ఆలయం పేరు నిలబెట్టడం కోసం గత 25 సంవత్సరాల నుంచి కూడా నాగన్న గారు చేస్తున్నటువంటి కృషికే ఆయనకు జిల్లా యువజన విభాగం నుంచి అవార్డు కూడా రావడం జరిగింది. ఆ అవార్డు అనేది ఆయన కాదు వచ్చింది, మా ఆలయానికి వచ్చిన లెక్క. ఇంకా కూడా మీ అందరం మీకు ఏ రకంగా అన్ని విషయాల తోడుంటామని తెలియజేస్తూ, క్రీడలు అనేది స్నేహభావంతో పాటు శారీరక దారిద్ర్యాన్ని పెంపొందించడం కోసం మంచి ఆలోచనలు గత ప్రభుత్వాలు క్రీడలు విస్మరించినా కానీ స్వయశక్తితోటి దాతల సహకారంతో ప్రభుత్వాలు ఏ రకంగా ప్రోత్సహించకుండా తన మిత్రులతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న నిజంగా మీ ప్రెస్ క్లబ్ కూడా అభినందించాలి. దీని గతంలో నేను చిన్నప్పటి నుంచి కూడా కబడ్డీ అంటే నాకు ఇష్టం. గద్వాలలో జిఎస్ఎంసీలో రాష్ట్ర స్థాయిలో అవార్డు కొట్టుకొచ్చిన దాంట్లో కూడా నేను కూడా ఉన్నా కాబట్టి కానీ వాళ్ళ మెయింటెనెన్స్ కూడా పూర్తిగా బాధ్యత నాకే ఇవ్వాల్సిందిగా నాగార్జున గారిని విజ్ఞప్తి చేస్తూ, నా వంతు బాధ్యతగా ప్రభుత్వ పరంగా ఆలేరంటే అగ్రగామిగా క్రీడలకు మారు పేరుగా ఇక్కడ మీరు ఇంకా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నా వంతు కృషి ఉంటుందని చెప్పి నేను క్రీడా రంగానికి నేను ఎప్పుడు కూడా అండ ఉండి వాళ్ళకు కావాల్సినటువంటి ఆర్థికంగా మానసికంగా ఏదున్నా గానీ నేను తోడుంటా అని చెప్పి తెలియజేస్తూ ఇంకా సమయం. ఆదివారం ఐలోని మల్లికార్జున స్వామిని దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఆదివారం ఐలోని మల్లికార్జున స్వామిని దేవాదాయ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివిధ శాఖల అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతర ప్రాంగణంలో చెత్తా చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, జాతరకు వచ్చే భక్తులు క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జాతరలో వృద్ధులకు, మహిళలకు, గర్భిణీలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే అత్యవసర సేవలు అందించేందుకు 3 అంబులెన్స్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని, కరెంట్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని పేర్కొన్నారు. గతంలో జాతర కంటే మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులలో పనిచేసిన ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు లేదా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 45 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులలో పనిచేసిన ఆలేరు మండలం కొల్లూరు గ్రామానికి చెందిన టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో వివిధ కార్పొరేషన్ చైర్మన్ల పదవులు లేదా ఎమ్మెల్సీ పదవి కేటాయించాలని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న నాటి నుండి నేటి వరకు ఒకే పార్టీలో ఉంటూ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటూ ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిలో నిలిచిన వ్యక్తి ఉపేందర్ రెడ్డి అని, గతంలో ఆలేరు నియోజకవర్గానికి సింగిల్ విండో చైర్మన్గా పదవి బాధ్యతలు నిర్వహించాడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ INTU రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారని, నియోజకవర్గం ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి నిరుపేద కుటుంబానికి 50 కిలోల బియ్యం, 5,000 రూపాయలు ఆర్థిక సహాయం, వృద్ధులకు దుప్పట్లు పంపిణీ, అనేక గ్రామాలలో సొంత డబ్బులతో బస్సు షెల్టర్లు ప్రారంభించారని, వివిధ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ, పాఠశాలలో గ్రంథాలయాలకు ఫర్నిచర్స్ అందజేశారని, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నత పదవులు లేకుండానే చేస్తున్నారని వారిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీ పదవి లేదా కార్పొరేషన్ చైర్మన్ పదవులు కేటాయించాలని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వీర్నగర్ అంబేద్కర్ పార్కులో ఆదివారం అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్కి చెందిన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు పాల్గొని అవసరమైన వారికి GRBS, BP, ECG వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందించారు. అనంతరం వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ కుమార్ మాట్లాడారు. వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో వీర్నగర్ అంబేద్కర్ పార్కులో ఆదివారం అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్ చెందిన నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్ డాక్టర్, పల్మోనాలజీ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్, గైనకాలజిస్ట్ డాక్టర్ వైద్యులు పాల్గొని అవసరమైన వారికి GRBS, BP, ECG వైద్య పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను అందించారు. అనంతరం వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గౌతమ్ కుమార్ మాట్లాడుతూ వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ గత 22 సంవత్సరాలుగా ఎంతో బాధ్యతతో సమాజానికి ఉపయోగపడే ఎన్నో ఉన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. కొంతమంది రకరకాల అనారోగ్య సమస్యలు గురవుతున్నారని, ఆసుపత్రికి వెళ్లలేని వారు ఈ ఉచిత వైద్య శిబిరాన్ని సుమారు 200 మంది ఉపయోగించుకున్నారని అన్నారు. ఇలాంటి అవకాశం కల్పించిన అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఇలాంటి అవకాశం కల్పించిన అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అశ్విన్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు మాట్లాడుతూ మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సేవలు సామాన్యుడికి అందుబాటులో ఉన్నాయని, కార్పొరేట్ వైద్యం సైతం సామాన్యుడికి ఉంచాలనే దృఢ సంకల్పంతో మా హాస్పిటల్ వైద్యులు సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. ठीक है
They did a fantastic job. On all this, such a health inspector, Dr. Rahul Madhavi said, such a inspector. అందరికీ నా కృతజ్ఞతలు. అశ్విన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈరోజు మన వీర్నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్క్లో నిర్వహించినటువంటి వైద్య శిబిరానికి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆ యొక్క వైద్య సదుపాయాలందరూ కూడా వినియోగించుకున్నారు. ఇక్కడ దాదాపు 5 మంది డాక్టర్ల బృందం ఇక్కడ రావడం జరిగింది. జనరల్ ఫిజిషియన్, గైనకాలజిస్ట్, అలాగే ఆర్థోపెటిక్, అలాగే వివిధ సేవకు సంబంధించినటువంటి డాక్టర్లు ఇక్కడ రావడం జరిగింది. దాంతోపాటు ఈసీజీ మరియు మెడిసిన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మా వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున అశ్విన్స్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ తీసుకున్నటువంటి ట్రీట్మెంట్ ప్రతి పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ కూడా అక్కడ సోమాజిగూడలో ఉన్నటువంటి అశ్విన్స్ హాస్పిటల్ వారిని సంప్రదిస్తారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఏమున్నా కానీ కూడా ఇక్కడ సంప్రదించిన పేషెంట్లు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒక వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సంప్రదిస్తే వాళ్ళు మా ద్వారా వాళ్ళకి అక్కడ వెళ్ళి డాక్టర్తో ఒకవేళ ఏమైనా ఫీజు కన్సల్టేషన్ ఉన్నా కానీ కూడా డాక్టర్లతో మాట్లాడి అక్కడ ఫీజు కన్సల్టేషన్ కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి మరొకసారి అశ్విన్ హాస్పిటల్ వైద్య బృందానికి మా వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్లో జరుగుతున్న 8వ నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో ఈ నెల 30, 31 తేదీల్లో జరుగుతున్న పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొని వివిధ ఈవెంట్లలో పతకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యారని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు ఒక ప్రకటనలో తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడారు. గచ్చిబౌలి స్టేడియం హైదరాబాద్లో జరుగుతున్న 8వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2023లో ఈ నెల 30, 31 తేదీల్లో జరుగుతున్న పోటీలలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మాస్టర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారులు పాల్గొని వివిధ ఈవెంట్లో పథకాలు సాధించి జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యారని జిల్లా యువజన క్రీడల అధికారి కె ధనంజయులు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన 40 సంవత్సరాల వయసు కేటగిరీలో అథ్లెటిక్ అంబోజు అనిల్ కుమార్ 2 బంగారు పతకాలు, 1 కాంస్య పతకం సాధించడం జరిగిందని, అదేవిధంగా దొడ్ల విజయ్ వెండి పతకాన్ని సాధించడం జరిగిందని మరియు 50 సంవత్సరాల వయసు కేటగిరీలో భువనగిరి పట్టణానికి చెందిన గోనూరు శ్రీనివాస్ 1 బంగారు పతకం, 1 వెండి పతకం సాధించారని తెలిపారు. పతకాలు సాధించిన మాస్టర్ అథ్లెటిక్ క్రీడాకారులకు జిల్లా యువజన క్రీడల అధికారి అభినందన తెలియజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఆదివారం నల్గొండలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడారు. ఆదివారం నల్గొండలోని స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సమావేశ మందిరంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 2023 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2024 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ 2023లో ఢిల్లీలో దీక్ష చేసినట్లు చెప్పారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మే నెలలో హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఒకరోజు నిరాహార దీక్ష చేసినట్లు చెప్పారు. నవంబర్లో జరిగిన సాధారణ ఎన్నికలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి క్రియాశీలక పాత్ర పోషించిందని వివరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని, మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని, ఎన్నికలలో అక్రమాలు అరికట్టాలని ఉమ్మడి నల్గొండ జిల్లాలలో హైదరాబాద్లో విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాం. కళాశాల విద్యార్థులచే ప్రదర్శనలు, సదస్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎన్నికలలో ప్రలోభాలకు గురికాకుండా అక్రమాలను అరికట్టేందుకు కృషి చేస్తామన్నారు. అనంతరం సంస్థ క్యాలెండర్ను హైకోర్టు న్యాయమూర్తుల చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో కుక్కల వెంకటేష్, సాయిశ్రీ, దేవి, శ్రీకాంత్ తదితరులున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలు చేరవేసే విధంగా, ప్రజలకు చట్టంపైన అవగాహన పరిచే విధంగా చైతన్యం చేయడం కూడా జరిగింది. సమాచారకు పరిరక్షణ సమితి అనేది మా కార్యకర్తల యొక్క సహాయ సహకారాలతోనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో అవగాహన సదస్సులు, ర్యాలీలు చేస్తూ మరి కమిటీ సభ్యులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారి యొక్క కృషి వల్లనే ఇవాళ సంస్థ దాదాపు జాతీయ స్థాయిలో ప్రతిష్టంగా ఏర్పడడం జరిగింది. ఇంకా 2024లో కూడా దాదాపుగా కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం సమాచార హక్కు చట్ట కమిషన్లు ఏర్పాటు చేసి మరి జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పీఓలను, ఏపీఓలకు సరైన శిక్షణ ఇచ్చి 30 రోజుల లోపల సమాచారం ఇచ్చే విధంగా కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నాం. ఇవే కాకుండా ఎన్నో కార్యక్రమాలపైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి అందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు చెందిన అంటే దేవరకొండ నియోజకవర్గానికి చెందిన వెంకట యాదవ్ని నల్గొండ జిల్లా కోఆర్డినేటర్గా నియమించుకోవడం జరిగింది. వారు కూడా అందుబాటులో కమిటీ సభ్యులకు ఉంటూ కమిటీ సభ్యులకు సహాయ సహకారాలు అందించాలని, వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 2023లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల చేత కూడా క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం జరిగింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు, విజయాలు, అపజయాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి దాదాపు ఎన్నో ఇప్పుడు 2023లో గల్లీ నుంచి ఢిల్లీ వరకు సంస్థ ప్రతిష్టంగా జరిగింది. అందులో భాగంగానే ఇవాళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో మా కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన కేక్ కార్యక్రమాన్ని కూడా కట్ చేసుకొని సంతోషం సంబరాలు చేసుకోవడం కూడా జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కమిటీ సభ్యులకు, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరున ఉదయం నమస్కారాలు తెలియజేస్తూ మరి మరొక సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరమైన కేశవులు సార్ చేతుల మీదుగా నాకు నల్లగొండ జిల్లా సమాచార హక్కు పరిరక్షణ సమితి జిల్లా కోఆర్డినేటర్గా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నూతనంగా ఏర్పడినటువంటి ఈ యొక్క కొత్త కమిటీకి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాల్లో నా వంతుగా 100% ఈ యొక్క సామాజిక కార్యక్రమం మీద అన్ని విషయాల మీద అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తానని ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తున్నాను. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు నిర్మాణంలో సుప్రసిద్ధ సింగర్ సునీత తనయుడు ఆకాష్ అరంగేట్రం చేస్తూ గంగనమోని శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన
సర్కార్ నౌకరీ చిత్రానికి వస్త్ర సొబగులు, కాస్ట్యూమ్ డిజైనింగ్ అద్దిన రితీష ఈ చిత్ర రూపకల్పన సమయంలో దర్శకేంద్రుడి ప్రశంసలు దండిగా అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతుంది. సర్కార్ నౌకరీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వ్యవహరించిన ఎన్వి ఆదిత్య. దర్శకుడు కె. రాఘవేంద్రరావు నిర్మాణంలో సుప్రసిద్ధ సింగర్ సునీత తనయుడు ఆకాష్ అరంగేట్రం చేస్తూ గగనమోని శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు నౌకరీ చిత్రానికి వస్త్ర సోబగులు, కాస్ట్యూమ్ డిజైనింగ్ అద్దిన రితీష్ ఈ చిత్ర రూపకల్పన సమయంలో దర్శకేంద్రుడు ప్రశంసలు దండిగా అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ సర్కార్ నౌకరీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్గా వ్యవహరించిన విఎన్ ఆదిత్య నేను తీసిన షార్ట్ ఫిలిమ్స్ కొన్ని చూసి ఇలా ఇంప్రెస్ అయ్యి రాఘవేంద్రరావుకి చెప్పడం, ఆయన కూడా 1-2 చూసి నన్ను మెచ్చుకోవడమే కాకుండా నాకు డైరెక్షన్స్ ఛాన్స్ ఇస్తానని మా టీం మీటింగ్లో చెప్పడం ఇప్పటికీ నమ్మశక్యం కాకుండా ఉందని చెబుతున్న రితీష్ తాను బేసిక్గా రైటర్ కావడం, యాక్టింగ్తో పాటు డైరెక్షన్లోనూ ప్రవేశం ఉండడం కాస్ట్యూమ్ డిజైనర్గా రాణించేందుకు తనకు కలిసి వస్తున్నాయని అంటుంది. సంపూర్ణేష్ బాబు, బాజార్ రౌడీ, హీరోయిన్ మహేశ్వరికి కాస్ట్యూమ్స్ చేయడంతో మొదలైన రితీష సినీ ప్రయాణం కొన్ని సినిమాలలో పాటలకు, పలువురు బిగ్ బాస్ పార్టిసిపేట్స్కు పనిచేసే అవకాశం దక్కించుకోవడం మీదుగా పంచతంత్ర కథలు చిత్రానికి పూర్తిస్థాయి కాస్ట్యూమ్ డిజైనర్గా ఎదిగేలా చేసింది. ఆయా పాత్రల వస్త్రాలంకరణ, పాత్రల స్వభావాలు అప్పటి వాళ్ళ మనస్థితితో పాటు సన్నివేశానికి తగ్గినట్లుగా ఉండాలని అందుకోసం చాలా కష్టపడాలి అంటున్న రితీష 2 చంటి బిడ్డల తల్లిగానే కాకుండా హైదరాబాద్ సుచిత్ర సర్కిల్లో గల రితీష రెడ్డి లేబుల్ బోటిక్ సమర్థవంతంగా నిర్వహిస్తూ సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్గా త్రిపాత్రాభినయం చేస్తూ ముందుకు సాగుతుంది. అంతేకాదు పలువురు సెలబ్రిటీస్కి కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేస్తూనే ఎన్టీవీ గ్రూప్, వనితా టీవీ, స్టార్ వనిత ప్రోగ్రామ్కు స్టైలిస్ట్ అండ్ కోఆర్డినేటర్గానుగా పనిచేస్తూ ప్రశంసలు అందుకుంటున్న బహుముఖ ప్రతిభాశాలి ఇంజనీరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ పట్టుభద్రాలు అయిన రితీష రెడ్డి అతి త్వరలోనే మెగాఫోన్ పట్టడం, డైరెక్టర్గాను సూపర్ హిట్ అవ్వడం ఖాయమని చెప్పడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. నాంపల్లి మండల పరిధిలోని పసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెస్టెడ్ హెడ్ మాస్టర్గా 8 సంవత్సరాలు పనిచేసి నాంపల్లి మండల ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న ఎలికట్టే గురువారావు చౌటుపల్ మండలం నాగారం ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వెళ్లిన సందర్భంగా ఉపాధ్యాయుడిగా సేవలందించిన పసునూరు ప్రభుత్వ పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి జెడ్పీటీసీ ఎలిగేటి వెంకటేశ్వరరెడ్డి పాల్గొని ప్రసంగించారు. నాంపల్లి మండల పరిధిలోని పసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెడ్ మాస్టర్గా 8 సంవత్సరాలు పనిచేసి నాంపల్లి మండల ఎంఈఓగా పనులు నిర్వహిస్తున్న ఎలికట్టే గురువారావు చౌటుపల్ మండలం నాగర ప్రభుత్వ పాఠశాలకు బదిలీపై వెళ్లిన సందర్భంగా ఉపాధ్యాయుడిగా సేవలందించిన పసునూరు ప్రభుత్వ పాఠశాలలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాంపల్లి జెడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వరరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు శక్తివంచనంతో కృషి చేసి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే విద్యాభ్యాసం చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య తగ్గుతుందనే నెపంతో మూతపడడం మనోవేదానికి గురి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులకు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పాఠశాలలో అందించే మెరుగైన విద్యాబోధన గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం బదిలీపై వెళ్లడం మనసును కలిసివేస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పసునూరు ఉన్నత పాఠశాల ప్రస్తుత హెడ్ మాస్టర్ నక్కా యుగేందర్ మాట్లాడుతూ పసునూరు ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేసిన గురువారావు సేవలు అభినందనీయమని అన్నారు. జెడ్పీహెచ్ఎస్ పసునూరు పాఠశాల ఉపాధ్యాయులు మండల పరిధిలోని వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గురువారం శాలువతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కూడా తప్పకుండా మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మా మంత్రి గారి ద్వారా కానీ ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా బిల్డింగ్స్ లేని దగ్గర కూడా బిల్డింగ్స్ కట్టించే ఏర్పాటు, అలాగే ఎక్కడైనా ఎమ్యూనిటీస్ ప్రాబ్లం ఉంటే అవి చేపించడానికి కూడా మేమంతా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ విద్యా వ్యవస్థ డెవలప్ రైట్స్ ఉంటాయి, కానీ మీ సంతకం లేకుండా లోకల్ జడ్పీహెచ్ఎస్ హెడ్ మాస్టర్ సంతకాలు లేకుండా ఎక్కడ కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు పర్మిషన్స్ ఉండవు. దయచేసి మీరు ఎంఈఓ గారైనా లోకల్ హెడ్ మాస్టర్స్ కూడా అడుగుతారు. అయినప్పుడు మీరు ఒకసారి చూసి లోకల్లా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్న ఈ ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మనం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రోజు రోజుకు
విద్యా వ్యవస్థలు ప్రభుత్వ పాఠశాలలు పడిపోతున్నాయి, అలా స్ట్రెంత్ తగ్గుతున్నది. కాబట్టి మనమందరం కూడా మా వంతు సహాయక ప్రజాప్రతినిధిగా మా వంతు సాయం ఎప్పుడు మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేయాల్సిన బాధ్యత కూడా ఉన్నది కాబట్టి మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. నేను గతంలో కూడా మీకు అనేక సార్లు చెప్పినాను. మన పాఠశాలకు నేను వచ్చిన కొత్తలో పాఠశాలలో ఫర్నిచర్ లేకుండే, బెంచీలు లేకుండే, కుర్చీలు లేకుండే. వెంటనే కస్తూరి ఫౌండేషన్ వారితో అన్నగారితో మాట్లాడినప్పుడు కస్తూరి ఫౌండేషన్ వారు 40 బెంచీలు ఇచ్చారు, డెస్క్ బెంచీలు. ఇలాంటి టేబుల్స్ కావాలంటే 5 టేబుల్స్ 5 చైర్స్ ఒక 40,000 రూపాయలు అప్పటికప్పటికి తక్షణమే నాకు అందించడం జరిగింది. వెంటనే అవి చేయించడం జరిగింది. అంటే ప్రతి రోజు లేదా ప్రతి సందర్భంలో కూడా మరి జెడ్పీటీసీ గురి తప్పిన గులేరు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది. పిట్టను కొట్టబోయి గురి తప్పి వందే భారత్ ట్రైన్ కిటికీ అద్దం పగలగొట్టడంతో రైల్వే పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. జనగామ పట్టణం అంబేద్కర్ నగర్కు చెందిన హరిబాబును వందే భారత్ ట్రైన్పై రాళ్లు విసిరిన కేసులో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. గురి తప్పిన గులేరు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది. పిట్టను కొట్టబోయి గురి తప్పి వందే భారత్ ట్రైన్ కిటికీ అద్దం పగలగొట్టడంతో రైల్వే పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే జనగామ పట్టణం అంబేద్కర్ నగర్కు చెందిన హరిబాబును వందే భారత్ ట్రైన్పై రాళ్లు విసిరిన కేసులో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్ సిఐ సంజీవరావు కథనం ప్రకారం జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటారు. ఈ నేపథ్యంలో జనగామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పిట్టలు కొట్టడానికి గులేరుతో ప్రయత్నించాడు. అయితే అది గురి తప్పి పొరపాటున విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్తున్న 208333 నంబర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్కు తగిలింది. ఈ ఘటనలో ట్రైన్ కిటికీ అద్దం పగిలింది. కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విచారించగా హరిబాబు చేసిన పని అని తేలింది. దీంతో గులేరును సీజ్ చేసి అతడిని అరెస్టు చేసి శనివారం సాయంత్రం జైలుకు పంపారు. గులేరు గురి తప్పి పొరపాటున వందే భారత్ ట్రైన్కు తగిలిందని, అందులో తన తప్పేమీ లేదని బాధితుడు వాపోయాడు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్పై డేగ కన్ను పెట్టారు. సమాచారం అందిస్తే చాలు టక్కున వాలిపోతున్నారు. డ్రగ్స్ను గుర్తిస్తున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారం రోజులుగా హైదరాబాద్లో పలుచోట్ల భారీగా డ్రగ్స్ గుర్తించారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ డ్రగ్స్పై డేగ కన్ను పెట్టారు. సమాచారం అందించే చాలు టక్కున వాలిపోతున్నారు. డ్రగ్స్ను గుర్తిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా హైదరాబాద్లో పలు చోట్ల భారీగా డ్రగ్స్ గుర్తించారు. మరికొన్ని గంటల్లో భాగ్యనగర్ వాసులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్పై తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. పబ్లు, క్లబ్లు, రెస్టారెంట్లు, బార్లు ఇలా అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలో రైడ్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్లో సోదాలు నిర్వహించారు. 100 గ్రాముల కోకెయిన్తో పాటు 29 ప్యాకెట్ల బ్రౌన్ షుగర్ను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలోని తెనాలి, ఒంగోలుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు. తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా అడ్డగూడూరు మండలం డీరేపాకకు చెందిన సూరారం నవీన్ కుమార్ను యథావిధిగా కొనసాగిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి హైదరాబాద్లోని గాంధీ భవన్లో ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తుంగతుర్తి నియోజకవర్గం యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా అడ్డగూడూరు మండలం రేపాకకు చెందిన సూరారం నవీన్ కుమార్ను యథావిధిగా కొనసాగిస్తూ యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా శివసేనారెడ్డి హైదరాబాద్లోని గాంధీ భవనంలో ఆదివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని నవీన్ కుమార్ను కోరారు. ఈ సందర్భంగా సూరారం నవీన్ కుమార్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం అర్చనీయాంశాలు కృషి చేస్తానని బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడి శివసేనారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన పదవికి కొనసాగింపుకు కృషి చేసిన నియోజకవర్గం అధ్యక్షుడు బేల్పుల రమేష్ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట సూర్యాపేట జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాకి సంజన్ కుమార్, నియోజకవర్గం యువజన కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి సందీప్ రెడ్డి, వరిగడ్డి సైదులు, మనోజ్ తదితరులు ఉన్నారు. విప్లవోద్యమ నేత కామ్రేడ్ వీరారెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా నాగారం క్రాస్ రోడ్ వద్ద స్తూపం ముందు గల జెండాను జాజుల సామేలు ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఎం ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య, సబ్ డివిజన్ కార్యదర్శి బొడ్డు శంకర్ పాల్గొని మాట్లాడారు.
ఆదివారం విప్లవోద్యమ నేత వీరారెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా నాగారం క్రాస్ రోడ్డు వద్ద స్తూపం ముందు గల జెండాను జాజుల సామెలు ఎగురవేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య, సబ్ డివిజన్ కార్యదర్శి బొడ్డు శంకర్ పాల్గొని మాట్లాడుతూ వీరారెడ్డి డిగ్రీ విద్యను పూర్తి చేసుకుని యూనివర్సిటీకి వెళ్లాలని ఆలోచన ఉన్న పార్టీ పిలుపు మేరకు ఉద్యమ అవసరాల రీత్యా దేవరకొండకి వెళ్లాలని నిర్ణయం చేయడంతో పూర్తి కాలపు కార్యకర్తగా ఆ ప్రాంతానికి వెళ్లి ఉద్యమ నాయకుడిగా ఎదిగాడు. అక్కడి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నాడు. కూలీ రేట్లు, పాలేర్ల జీతాల పెంపుపై సారా వ్యతిరేక పోరాటంలో కృషి చేశాడని కొనియాడారు. కిరాయి గుండాలు వీరారెడ్డిని హత్య చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారని అన్నారు. వీరారెడ్డి ఆశయాల సాధన కొరకు ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేయుటకు ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యం కల్పిస్తూ ప్రైవేటీకరణకు పూనుకున్నారు. రైల్వే, విమానయానం, బీపీసీఎల్, పీసీఎల్ లాంటి 43 ప్రభుత్వ రంగ సంస్థలను వాటి ఆస్తులను ధ్వంసం చేయుటకు మోడీ పూనుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల తర్వాత అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను అన్నింటినీ అమలు చేయాలని అన్నారు. వ్యవసాయ కూలీలకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో IFTU జిల్లా ఉపాధ్యక్షులు కె సైదులు, PDSU రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలెబోయిన కిరణ్, SDLC నాయకులు భయం లింగయ్య, పేరబోయిన అవిలయ్య, అంజయ్య, కడారి సైదులు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రైతు భరోసా పెన్షన్లపై అపోహలు నమ్మవద్దన్న సీఎం రేవంత్ రెడ్డి. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య ఆధ్వర్యంలో 49వ జూనియర్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు. వరంగల్ జిల్లాలోని ఐలోని జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న దేవాదాయ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరుతున్న నాయకులు. వీర్నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఎంపికైన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన క్రీడాకారులు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేసిన డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించడం కోసం అహర్నిశం శ్రమిస్తున్న వితీషారెడ్డి. ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాల బలోపేతానికి కృషి చేయాలన్న జెడ్పీటీసీ ఎలుగోడు వెంకటేశ్వరరెడ్డి. ఓ వ్యక్తిని జైలు పాలు చేసిన గురి తప్పిన గులేరు. హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ పట్టివేత. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిగా సూరారం నవీన్ కుమార్ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివసేన రెడ్డి. యానాల వీరారెడ్డి ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చిన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.